Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే గైస్, మనం ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ డిస్కస్ చేసాం. యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి అనే డౌట్ ఉండొచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అవి ఏవి అంటే నేను రాసినవి ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే నేను యూనిట్ వైజ్ నేను డిస్క్రైబ్ చేయడం జరిగింది సార్. టోటల్ 5 యూనిట్స్ నుంచి నేను 30 to 40 క్వశ్చన్స్ రాయడం జరిగింది. మీకు ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనౌన్స్కి ఒక 30 days ఉండవచ్చు. 30 daysలో మీకు రోజుకి ఒక క్వశ్చన్ చదివినా సరే మీకు మంచి మార్క్స్ వస్తాయి సార్. సో నేను ముందు చెప్పిన 30 to 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంకా క్లియరెన్స్ అవ్వడానికి మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నా స్క్రీన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఫస్ట్ మనం మోడల్ పేపర్స్లోకి వెళ్దాం. అందులో ఫస్ట్ మోడల్ పేపర్ వచ్చేసి మీకు స్క్రీన్లో కూడా వస్తుంది కదా, మోడల్ టెస్ట్ పేపర్ 2 థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ అని కెమిస్ట్రీ పేపర్ 3 అని వస్తుంది కదా సార్. అందులో షార్ట్ ఆన్సర్స్ ఫస్ట్ ఇస్తాడు, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు కదా. మనకు తెలుసు క్వశ్చన్ పేపర్ మోడల్ ఏముందో. 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 75. ఆటోనమస్ సెక్షన్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మా ఎంఆర్ కాలేజ్లో అయితే 60 మార్క్స్. ఇక్కడ ఏం అవుతుంది అంటే 8 marks ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. 2 marks వల్ల మనకి 75 and 60కి వేరియేషన్ వస్తుంది. ఇది ఓన్లీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్, ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ ఉన్న వాళ్ళకి. నేను ఆల్రెడీ సిలబస్ అనేది స్టార్టింగ్లో ఇచ్చున్నాను, ఒకసారి చూడండి. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సిలబస్ పేపరు చూసుకుంటే మీకు ఇంకా ఏ డౌట్స్ ఉండవు అనమాట. మీకు 30 days 30 questions, రోజుకో క్వశ్చన్. ఇంకా చదివితే రోజు 2 questions అయితే 15 daysలో కెమిస్ట్రీ ఓవర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ ద coins metals and their oxidation states అన్నాడు సార్. and explain band theory of metals and then explain metallic carbonates and what is the mixed metals and give their uses. and chlorobenzene is less reactive than chloroethane and ureazine and distinguish between alcohols and phenols with tolerance test and failing test. and last short answer వచ్చేసి keto enol tartarism. ఓకే, ఇందులో షార్ట్ ఆన్సర్స్ నేను ఫస్ట్ మోడల్ పేపర్లో ఉండే షార్ట్ ఆన్సర్స్ ఇవి. ఏవైతే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఏ యూనిట్లో ఉందో ఆ యూనిట్ ప్రకారం నేను రాయడం జరిగింది. మీరు చూడండి, అవి మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ పేపర్ నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను కదా, అందులో వస్తాయి. చూడండి, ఇవన్నీ కూడా నేను ఏవైతే 5 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెన్షన్ చేశానో అందులో యూనిట్ వైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీటో ఇనోల్ టాటామిజం లాస్ట్ యూనిట్, ఆర్గానిక్ లాస్ట్ యూనిట్, కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్లో ఇథిలిన్ కాంపౌండ్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అదేవిధంగా టోలరెన్స్ టెస్ట్ అండ్ ఫెయిలింగ్ టెస్ట్ ఆధారంగా ఆల్కహాల్స్ని ఫినాల్స్ని డిస్టింగ్విష్ చేయమన్నాడు కదా, అది హైడ్రాక్సీ కాంపౌండ్స్ యూనిట్లో థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఉంది. అందుకే మీకు ఆ కాన్ఫిడెంట్ ఇవ్వడానికి మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ ఒకసారి మీకు చూపించాను అనుకోండి, మీకు తెలిసిపోద్ది. అండ్ అది షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ పేపర్. అండ్ దెన్ 5 into 10 into 50 marks వచ్చేసి అవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ చూడండి, రైట్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ రైట్ అబౌట్ కాపర్ ట్రయాడ్స్. అండ్ ఇది కాపర్ ట్రయాడ్స్ అనేది మన సిలబస్లో లేదు, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఓన్లీ మనం చూడాల్సింది రైట్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ దెన్ ఆ క్వశ్చన్ కాకపోతే ఇంకోటి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్ అండ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఆఫ్ మెటల్స్. చెప్పాను కదా, బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్లో 3 థియరీస్లో ఖచ్చితంగా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే, అందుకు నేను ఇన్ఆర్గానిక్లో మీకు మెన్షన్ చేశాను. చూడండి, ఇన్ఆర్గానిక్లో ఓన్లీ 10 questions అయితే 2 units అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ కార్బోనేట్స్ ఆఫ్ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నికిల్ CO4 టైమ్స్, ఇది కూడా చెప్పాను. అండ్ ఎక్స్ప్లెయిన్ ద యాక్టినేట్ కాంట్రాక్షన్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్, రైట్ అబౌట్ ద ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ ఆక్టినేట్స్ అని అన్నారు కదా. నేను ఈ క్వశ్చన్ రాయలేదు సార్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో వస్తుంది కదా, ఇందులో చెప్దామని మీకు రాయలేదు, అందులో చూడండి ఒకసారి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్టీరియోకెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్ ఆఫ్ SN1 and SN2.
ఓకే, SN1 SN2 యొక్క స్టీరియోకెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నేను అది ఆ యూనిట్ అనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ హాలోజన్ కాంపౌండ్స్లో కదా అది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ యూజెస్ ఆఫ్ ఫీనాల్స్ చెప్పాము ఆల్రెడీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఉంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ కెజర్ అండ్ పెర్కిన్ రియాక్షన్ చెప్పాను కదా, టూ నేమ్ రియాక్షన్స్ ఇస్తాడు. అండ్ దెన్ హౌ డిస్టింగ్విష్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఆల్డిహైడ్ కీటోన్ విత్ హాలోఫామ్ టెస్ట్. హాలోఫామ్ టెస్ట్ ఆధారంగా మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 13 క్వశ్చన్, రైట్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ ఎథైల్ ఎస్టోఎస్టిక్ యాసిడ్ విత్ దేర్ అప్లికేషన్స్. ఓకే, ఇలా టోటల్ 5 యూనిట్స్ నుంచి ఫస్ట్ మోడల్ పేపర్లో ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం సెకండ్ మోడల్ పేపర్కి వెళ్ళినట్లయితే చూడండి అక్కడ ఉంటుంది థర్డ్ మోడల్ పేపర్, BSc డిగ్రీ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ బ్లా. అండ్ షార్ట్ ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి చూడండి, డిఫైన్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్, రైట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్. ఫస్ట్ మీన్స్ 3D సిరీస్ యొక్క కాన్ఫిగరేషన్స్ అడిగేశాడు. ఓకే, అండ్ వాట్ ఆర్ ద సెమీ కండక్టర్స్ అండ్ వాట్ దేర్ క్లాసిఫికేషన్. ఓకే, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వాటి యొక్క క్లాసిఫికేషన్ అడిగాడు. అండ్ దెన్ షార్ట్ ఆన్సర్ ఆన్ మెటలోసిన్స్ యొక్క షార్ట్ ఆన్సర్ అడిగాడు. అండ్ రైట్ ద లాంథరైడ్ కాంట్రాక్షన్, గివ్ దర్ కాన్సిక్వెన్సెస్. అండ్ రైట్ అబౌట్ రెసిమైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద అసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఫినాల్స్. And explain the halogenation of carbonyl compounds with the PCl5 with mechanism. And then write the preparation methods of acetic anhydride. Okay, ఇవి షార్ట్ ఆన్సర్స్. 5 యూనిట్స్ నుంచి వచ్చే షార్ట్ ఆన్సర్స్ మీరు చూసుకోండి. మ్యాక్సిమం నేను చెప్పినటువంటి ఆ 5 యూనిట్స్ 30 to 40 క్వశ్చన్స్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ఐ క్వశ్చన్స్ సార్, కలర్ అండ్ మ్యాగ్నెటిక్ అండ్ ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. చూసారు 3 ప్రాపర్టీస్ ఒక ఎస్ఐ క్వశ్చన్లో అడిగాడు. సో ఖచ్చితంగా డి బ్లాక్ ఎలిమెంట్స్లో అవి 5-6 ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్ అండ్ బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్. చూసారు లాస్ట్ మోడల్ పేపర్లో కొన్ని థియరీస్ ఇస్తే ఇక్కడ కొన్ని థియరీస్ ఇచ్చాడు. 3 థియరీస్లోనే డిఫరెంట్గా ఇస్తున్నాడు, ఒకసారి ఒక 2, ఒకసారి ఇంకొక 2 అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ కార్బనేట్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CO2 CO8. చూసారు కదా లాస్ట్ సేమ్ క్వశ్చన్, ఒక స్ట్రక్చర్ మాత్రం మార్చాడు. అక్కడ నికిల్ ఒక కోబాల్ట్ కాపర్ ఐరన్తో ఉన్న కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి మెటల్ కార్బనేట్స్లో, అవి చదువుకుంటే మ్యాక్సిమం అన్ని ప్రాపర్టీస్లో కూడా అవి ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఓకే, వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ కంపారిజన్ బిట్వీన్ ద లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్, కొన్ని ప్రాపర్టీస్ యొక్క లాంథనైడ్ ఒక 5 పాయింట్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చారంటే 5 పాయింట్స్ మనం క్లియర్ చేసుకోవాలి. మొత్తం రాసేయకుండా ఏవైతే 5 పాయింట్స్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో లాంథనైడ్స్కి యాక్టినైడ్స్కి అవి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో ఏమైనా ఉన్నాయా, బాండ్ ఫార్మేషన్లో ఏమైనా ఉన్నాయా అలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ E1 విత్ ఎగ్జాంపుల్స్. ఇది పాత్ సిలబస్ మోడల్ పేపర్ అనేది. E1 రియాక్షన్స్ మనకి లేవు అక్కడ. గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ SN1 అండ్ SN2. ఓకే, అండ్ SN2 రియాక్షన్ మనం చెప్పుకున్నాం కదా. అండ్ పెనకోల్ రియాక్షన్ అండ్ కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ చెప్పాను కదా. నేమ్డ్ రియాక్షన్స్ అలాగా ప్రతి ఇయర్లో మార్చుతూ ఉంటాడు అనమాట. ఓకే, ఆ ఉన్నటువంటి 9 నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా కార్బన్ కాంపౌండ్స్లో కానీ హైడ్రాక్సీ కాంపౌండ్స్లో కానీ మొత్తం ఒక 20 వరకు ఉంటాయి. అన్ని యూనిట్స్ కలిపి ఆర్గానిక్ యూనిట్స్ 3 యూనిట్స్ కలిపి 20 నేమ్డ్ రియాక్షన్స్ వరకు ఉంటాయి. అలా ఇస్తూనే ఉంటారు సార్, మీరు జాగ్రత్తగా చదవాలి. అది నేమ్డ్ రియాక్షన్ చదివినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ హరివరి అయిపోకుండా డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం 3 పాయింట్ల కింద రాస్తే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి పెనకోల్ రియాజ్మెంట్ అండ్ కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ ఇచ్చాడు కదండి. అవి జాగ్రత్తగా పెనకోల్ రియాజ్మెంట్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, అండ్ రియాక్షన్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ పెనకోల్ రియాజ్మెంట్ అంటే ఏంటి సార్, పెనకోల్ కన్వర్ట్స్ టు పెనకోలోన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. డయోల్స్ అనేవి కీటోన్స్గా మారుతాయి కదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ సమక్షంలో. అది తెలుగులో రాసి లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాసి. అండ్ రియాక్షన్ ఒక డయోల్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని మీద యాసిడ్ ప్రజెంట్ చేస్తే ఎలా మెకానిజం ఫాలో అవుతుంది అంటే 3 పాయింట్స్లో మనం చెప్పవచ్చు. ఓకే, అదేవిధంగా కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ ఏంటి రియాక్షన్ మెకానిజం, దాట్స్ ఇట్. ఓకే, అదేవిధంగా 12th క్వశ్చన్ ఫాలోయింగ్ రియాక్షన్ ఆల్డాల్ కండెన్సేషన్ అండ్ పెర్కిన్ రియాక్షన్. 2 రియాక్షన్ ఖచ్చితంగా ఎస్ఐకి ఇచ్చాడంటే ఖచ్చితంగా 2 ఇస్తాడు. ఓకే, నెక్స్ట్
write the special methods for preparation of aromatic aldehydes and ketones. Aldehydes and ketones యొక్క ప్రిపరేషన్స్ అడిగాడు లాస్ట్ మోడల్ పేపర్లో కూడా అదే ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ అండ్ ఎస్టర్ ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ హైడ్రాలసిస్ ఎస్టర్ ఇన్ ఆల్కలిన్ మీడియం. చూడండి ప్రిపరేషన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కీటో ఈనోల్ ఆటోమేరిజం అండ్ కైజిన్ కండెన్సేషన్. చూసారా, రెండు కలిసి ఒక దగ్గర ఎస్ఐ కింద అడిగేసారు. ఓకే, ఇది ఒక మోడల్ పేపర్. నెక్స్ట్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్లో కూడా వస్తుంది కదా. అండ్ రైట్ షార్ట్ ఆన్సర్ అలా చదువుతాను చూడండి సార్. రైట్ అండ్ నోట్ రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ అండ్ వాట్ ఆర్ కార్బన్స్ అండ్ హౌ దే క్లాసిఫైడ్. అండ్ రైట్ ద ప్రాపర్టీ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ F block elements and explain the Walden inversion. Walden inversion ఎక్కడ ఉంటుంది సార్? SN2 రియాక్షన్లో ఉంటుంది. అది ప్రత్యేకంగా షార్ట్ ఆన్సర్ అడిగాడు. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. కెనిచారి రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్. చూడండి, ఎస్ఏకి ఇవ్వాల్సిన షార్ట్ ఆన్సర్ ఇచ్చేసాడు. దానికి తగ్గట్టుగా రాయాలన్నమాట మీరు. రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటైల్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ కొన్ని కాంప్లెక్స్ కెమికల్ ప్రాపర్టీస్ షార్ట్ ఆన్సర్ తగ్గట్టుగా రాయాలి. అండ్ రైట్ అబౌట్ కీటో ఇనోల్ డాటామెరిజం. ఓకే, ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మెన్షన్ చేస్తాను విత్ యూనిట్ వైజ్. ఏ యూనిట్లో ఏ షార్ట్ వస్తుందో క్లియర్గా చెప్పాను. చూడండి, అండ్ ఎస్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అండ్ రైట్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ and explain the free electron theory and write about theory of metals. Band theory అడిగాడు మళ్ళీ సేమ్. ఓకే, నెక్స్ట్ వాట్ EN రూల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్. కొన్ని స్ట్రక్చర్స్ FeCO9 FeCO12 అడిగాడు. అండ్ వాట్ ఆర్ ద లాంథనైడ్స్ అండ్ మెంట్ బై లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్. వాటి యొక్క లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ SN1 and SN2. మెకానిజం స్టీరియో కెమిస్ట్రీ చెప్పాలా. Okay, explain the following reactions: Ramer-Tamer reaction, Kolbe reaction, and explain the preparation methods and properties of aldehydes and ketones, and write the differentiation test for the aldehydes and ketones with following test: tolerance test and failing test. Okay, ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, లాస్ట్ 30 క్వశ్చన్ కదా. రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ మ్యాలనిక్ ఎస్టర్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో అడిగాడు అనమాట. ఓకే, ఇవి మొత్తం మనం ఇప్పుడు వరకు ఎన్ని పేపర్లు డిస్కస్ చేసాం సార్? మోడల్ పేపర్స్. ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్, ఇవి జస్ట్ మోడల్ పేపర్స్ అనమాట. ఎటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, ఎటువంటి యూనిట్, ఈ 5 యూనిట్స్ నుండి ఎటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూడబోతున్నది ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది అనమాట. నేను లాస్ట్ 2019, 18, 17 3 పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, ఓకే సార్, ప్రీవియస్ పేపర్స్లోకి వెళ్ళిపోదామా? థర్డ్ సెమిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ నేను యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిచ్చాను. అవి అందులోనిగో మీకు కాన్ఫిడెంట్గా తెలియడానికి, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్లో ఉన్నవే నేను యూనిట్ వైజ్ రాశాను. ఓకే, మరోసారి మెన్షన్ చేస్తున్నాను. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఒక 2019 అనుకుంటా ఆ పేపరు. డిగ్రీ ఎగ్జామ్స్ థర్డ్ సెమిస్టర్ పార్ట్ 2 కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, చూడండి, ఇది 16 లాస్ట్ ఇయర్ పేపర్. ఏ ఇయర్ పేపర్ నాకు ఐడియా లేదండి, కరెక్ట్ చేశాను. అందులో పార్ట్ ఏలో చూడండి 5x5 25 మార్క్స్. అటానమస్ సెక్షన్లోకి అయితే సేమ్ ఎస్ఏ క్వశ్చన్స్లో మారుతాయి. చూడండి, రైట్ ద క్యాటలిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అందులో ఎస్ఏ కూడా అడుగుతాడు, షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడు. ఒకటి అడిగాడు కదా. నెక్స్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ అండ్ ద make a comparison between the general properties of lanthanides and actinides. Actinides की lanthanides की general properties discussion చేయడం. 5 marks को 5 points చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ SN1 రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని SN1 రియాక్షన్ గురించి మనం రాయాలి. షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు, జనరల్గా ఎస్ఏకి ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఇన్ ఎనీ 2 మెథడ్స్.
చాలా ఉన్నాయి కదండి. ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అండ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ నుంచి అండ్ క్యూమిన్ నుంచి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా, అవి రాయాలి. అండ్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టోలెన్స్ టెస్ట్ అండ్ 24 DNP టెస్ట్ మనం చెప్పుకుంటాం కదా. కార్బొనైల్ కాంపౌండ్స్లో ఐడెంటిఫై చేయడానికి ల్యాబొరేటరీ పరంగా కూడా ఉపయోగిస్తాం. అది షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ద రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. క్లాసిఫికేషన్ ఉంటాయి కదండి, డైకార్బాక్సిలిక్ యాసిడ్స్, మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా రాసి క్లాసిఫికేట్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ రాసి సరిపోతుంది. నెక్స్ట్ రైట్ ప్రిపరేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎడిపిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్లోనే ఎడిపిక్ యాసిడ్ ఉంటుంది కదా, దాని యొక్క అప్లికేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. నేను చూడండి జాగ్రత్తగా ఇంపార్టెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్లో కొన్ని ఇచ్చాను, అవి చదువుకుంటే మ్యాక్సిమం మనకి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ 9th క్వశ్చన్ పార్ట్ బి 5 into 10 కదా, ఆటోనమస్ సెక్షన్కి అయితే 5 into 8 ఉంటుంది, 60-40 రేషియో కాబట్టి. ఓకే, డిస్కస్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. చూసారా, డి బ్లాక్ ఎలిమెంట్ నుంచి షార్ట్ ఆన్సర్ క్యాటలిక్ ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా అది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గివెన్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ బాండ్ థియరీ. బ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి అడిగాము. ఆ థియరీస్ 3 థియరీస్ కూడా అలాగా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ రైట్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ నికిల్ CO 4 times అండ్ Fe CO 5 times. మెటల్ కార్బన్స్లో ఆ స్ట్రక్చర్స్ కొన్ని ఉంటాయి కదా, నికిల్, ఐరన్, కోబాల్ట్ యొక్క స్ట్రక్చర్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందులో ఎస్ఏ ఖచ్చితంగా వస్తాడు. నెక్స్ట్ రైట్ ద జనరల్ ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ లాంథినేట్స్ అండ్ యాక్టినేట్స్. యాక్టినేట్స్, లాంథినేట్స్ యొక్క ఆక్సిజన్ స్టేట్స్ అడిగిస్తాడు. ఓకే, నేను ఆల్రెడీ ఇన్ఆర్గానిక్ 2 unitsలో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాశాను. అవి అందులోనివి అంటే మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ మాత్రం రాశాను. ఆ 10 క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే ఇన్ఆర్గానిక్ 2 units 4 lessons కవర్ చేసినట్టే. 2 unitsలో ఉన్నటువంటి 4 lessons, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, మెటల్ కార్బనైల్స్, మెటల్ థియరీస్, ఓన్లీ 10 క్వశ్చన్స్, జాగ్రత్తగా చదవండి. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అయిపోయింది కదా, లాంథినేట్ అండ్ ఆక్సిజన్ స్టేట్స్ అడిగాడు. నెక్స్ట్ 11th క్వశ్చన్ గివెన్ అకౌంట్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బై టేకింగ్ ethyl chloride and tertiary butyl chloride as examples. ethyl chloride మరియు tertiary butyl chloride ఉదాహరణలుగా తీసుకొని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రాయమన్నాడు. ఓకే, SN1 రియాక్షన్ ఇండైరెక్ట్గా అడిగాడు. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ డిస్టింగ్విష్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ బై విక్టర్ మేయర్ టెస్ట్. విక్టర్ మేయర్ టెస్ట్ ఆధారంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ని ఎలా క్లాసిఫై చేస్తావు? ఓకే, కొన్ని రియేజన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, చూడండి, వీడియోస్ కూడా ఉంది. ఎలా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని చేస్తాం. లోకస్ రియేజన్ నుంచి చేయొచ్చు, అమోనియం సిల్వర్ నైట్ నుంచి చేయొచ్చు, ఆక్సిడేషన్ నుంచి చేయొచ్చు, అందులో కొన్ని చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ రైట్ ద నేమ్ అండ్ మెకానిజం ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. పేపర్ కొంచెం టఫ్గా ఉందంటే ఎలాంటి రియాక్షన్ పడేస్తాడు అంటే ఈ క్రింది వాటి పేరు మరియు చర్య విధానం రాయము అని అన్నాడు. చూడండి, ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చాడు, ఏం ఫామ్ అయింది, ఆల్కహాల్ సోడియం ఎసిటేట్ ఫామ్ అయింది, తెలుసు కదా మనకి కెనిజారో అని. అది ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేస్తాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి ప్రాక్టీస్ చేస్తేనే చేస్తాం. మ్యాక్సిమం ఇలా అడగడు, కొంచెం పేపర్ టఫ్గా ఉందంటే ఇలా అడుగుతాడు, లేదా డైరెక్ట్గా కెనిజారో రియాక్షన్ అని అడుగుతాడు. ఇలా అడిగితే చేయగలిగే కెపాసిటీ ఎప్పుడు ఉంటుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఉంటుంది, లేకపోతే ఐడెంటిఫై చేయలేము అనమాట. ఆ రియాక్షన్ ఏంటో, మెకానిజం ఏంటో ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ aromatic acids బై ఆక్సిడేషన్ ఆఫ్ సైడ్ చైన్ అండ్ హైడ్రాలిసిస్ బై బెంజో ట్రైక్లోరైడ్ నుంచి మనకి aromatic acids ప్రిపేర్ చేయమన్నాడు. ప్రిపరేషన్స్ ఆఫ్ aromatic acidsలో ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. మీ మెటీరియల్ నేను నా కింద ఎవరికైనా కావాలనుకుంటే దీని యొక్క మొత్తం యూనిట్ వైజ్ నోట్స్ కూడా నేను ఇస్తాను, కాకపోతే కొంచెం మీరు మనీ స్పెండ్ చేయాలి దానికోసం. యూనిట్కి 10 రూపీస్ మాత్రమే.
అందులో ఉన్నటువంటి ఇవి ఏవైతే 30 to 40 క్వశ్చన్స్ అన్నాను కదా యూనిట్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఆర్గానిక్ 2 యూనిట్స్ కలిపి 10 క్వశ్చన్స్ వచ్చాయి కదా, వాటికి మీరు మనీ స్పెండ్ చేస్తే ఐ విల్ సెండ్ ద టోటల్ PDF ఆఫ్ టోటల్ క్వశ్చన్స్. ఓకే, ఇది మొత్తం 2019 పేపర్ యొక్క క్లాసిఫికేషన్. ఇలా మరొక 2 పేపర్స్ ఉన్నాయి 2018 and 17. సో ఇది చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ముందు చెప్పాను చూసారా, అవి ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోని మాత్రమే రాశాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయినవి మాత్రమే రాశాను. కాబట్టి మీరు 30 to 40 క్వశ్చన్స్ రోజుకో క్వశ్చన్ చదివితే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ పేపర్ 2017 18 అనుకుంటా. ఓకే, పార్ట్ ఏ అగైన్ పార్ట్ ఏలో షార్ట్ ఆన్సర్స్. గివెన్ ఎనీ 2 examples of para and diamagnetic substance. పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటి యొక్క చెప్పాలి. సింపుల్గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అడిగాడు. ఓకే, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్సులేటర్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సింపుల్గా ఇన్సులేటర్స్ గురించి అడిగాడు, డెఫినేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్. 5 marks కదా. నెక్స్ట్ వాట్ ఆర్ మెటలోసిన్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. చూడండి కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇందులో చాయిస్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మనం ఏవైతే 30 క్వశ్చన్స్లో మ్యాక్సిమం కవర్ అయిపోతాయి, కొన్ని ఒకవేళ రాకపోయినా. నెక్స్ట్ లాంథనైడ్ సంకోచం గురించి అడిగాడు. అండ్ వై హాలోజన్ ఆటమ్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ ఈజ్ ఇనర్ట్. ఇది మన సిలబస్లో మ్యాక్సిమం లేదు, పేపర్ టఫ్గా ఉందంటే ఇలా ఇస్తాడు అనమాట. ఇది కాంపిటేటివ్ పర్పస్లో కూడా ఇంపార్టెంట్. వినైల్ క్లోరైడ్లో ఉన్న హైడ్రోజన్ ఎందుకు ఇనర్ట్, జడత్వం ఎందుకు కలిగి ఉంటుందని వివరించమన్నాడు. ఓకే, కొంచెం డెప్త్గా వెళ్ళాలి అది. ఓకే, ఎవరికైనా కావాలంటే నీకు అడగండి, చెప్తాను తర్వాత. కొంచెం ఒక 2 minutes వీడియో చేస్తే అయిపోతుంది. అది ఎందుకు వినైల్ క్లోరైడ్లో ఉన్న హైడ్రోజన్ అనేది ఇనర్ట్ అంట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వై ఆల్కహాల్స్ హ్యావ్ హైయర్ బాయిలింగ్ పాయింట్స్ దాన్ ఆల్కేన్స్. ఆల్కేన్లో కంటే ఆల్కహాల్ బాష్పీభవన స్థానం ఎందుకు వివరింపము. సింపుల్గా ఫిజికల్ ప్రాపర్టీస్. ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఈ పేపర్ అంతా చూసారా, కొంచెం టఫ్ ఉన్నట్టే. ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఓకే, సింపుల్గా హైడ్రోజన్ బాండింగ్లో చెప్తాం కదండి, బాయిలింగ్ పాయింట్స్ ఆల్కహాల్స్ ఎందుకో ఎక్కువ, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హౌ డూ యూ డిస్టింగ్విష్ బెంజాల్డిహైడ్ అండ్ ఎస్టోఫినోన్. బెంజాల్డిహైడ్, ఎస్టోఫిన్. సింపుల్గా అరోమేటిక్ ఆల్డిహైడ్ అండ్ అరోమేటిక్ కీటోన్ని మీరు అలా డిస్టింగ్విష్ చేస్తారు. కొన్ని టెస్ట్లు ఉంటాయి చూసారా, అరోమేటిక్ యాసిడ్ ఆల్డిహైడ్కి, కీటోన్స్కి. ఫెయిలింగ్ టెస్ట్, టోలింగ్ టెస్ట్ మీరు రాస్తే సరిపోతుంది. ఇండైరెక్ట్గా అడిగాడు, పేపర్ టఫ్గా ఉంటే ఇలా ఇండైరెక్ట్గా అడుగుతాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్, వన్ ఆఫ్ ద నేమ్డ్ రియాక్షన్. ఓకే, ఇది షార్ట్ ఆన్సర్స్. ఈ పేపర్ చూసుకున్నట్లయితే కొంచెం టఫ్, ఇండైరెక్ట్గా అడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ రాలేదు. ఓకే, నెక్స్ట్ మనం ఎస్ఏలోకి వెళ్తే 9th క్వశ్చన్. డిస్కస్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అగైన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. షార్ట్ ఆన్సర్లో కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి అడిగాడు, ఎస్ఏలో కూడా అది అడిగాడు. నెక్స్ట్ గివెన్ అకౌంట్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ కోసం. నెక్స్ట్ రైట్ అబౌట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ నికిల్ CO4 times అండ్ FeCO 5 times. ఓకే, నెక్స్ట్ రైట్ ద జనరల్ ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ లాంథనైడ్ అండ్ యాక్టినైడ్స్. రిపీట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్లో అది కూడా అడిగాడు. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి బ్రోమినేషన్ ఆఫ్ ఫీనాల్స్ ఫ్రైస్ రేజ్మెంట్, నేమ్ రియాక్షన్ డైరెక్ట్గా అడిగాడు. నెక్స్ట్ క్రెయిన్జార్ రియాక్షన్ అండ్ క్లెమెన్సన్ రియాక్షన్. ఇవన్నీ ఎస్ఐ కొంచెం ఈజీగా ఇచ్చినట్టే, అంతే, ఎందుకంటే డైరెక్ట్గా అడిగాడు. చూడండి, నెక్స్ట్ వుల్ఫ్ కిష్నర్ అండ్ పెర్కిన్ రియాక్షన్ అడిగాడు. నెక్స్ట్ అది. నెక్స్ట్ 13th వచ్చేసరికి అరోమేటిక్ యాసిడ్స్ యొక్క ప్రిపరేషన్స్ అడిగాడు సార్. అరోమేటిక్ ఆమ్లాల యొక్క తయారు చేయ పద్ధతులు అడిగాడు. దేని నుంచి అంటే ఆక్సిడేషన్ ఆఫ్ సైడ్ చైన్ అండ్ బెంజో ట్రైక్లోరైడ్ యొక్క చల విశ్లేషణ ఆధారంగా. ఇది లాస్ట్ ఇయర్లో కూడా రిపీట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం ఈ ఇయర్లో వచ్చినటువంటి పేపర్స్. మీరు చూసుకున్నట్లయితే మనం ఏవైతే 30 to 40 క్వశ్చన్స్ రాసామో అందులోనివే ఉన్నాయి. ఓకే, ఇది నెక్స్ట్ లాస్ట్ పేపర్ 2017. ఓకే, అందులో షార్ట్ ఆన్సర్స్ చూడండి, మీకు స్క్రీన్లో కూడా వస్తుంది కదా. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ para and diamagnetic సబ్స్టిట్యూయెంట్స్, మళ్ళీ సేమ్. నెక్స్ట్ గివ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్సులేటర్ గురించి. నెక్స్ట్ 4th వచ్చేసి
ఎక్స్ప్లెయిన్ ద EN రూల్ విత్ ఎగ్జాంపుల్. EN గురించి ఫార్ములా రాసి కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ వై లాంథనైడ్ హైడ్రాక్సైడ్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ అదర్ లాంథనైడ్ హైడ్రాక్సైడ్స్. అతను ఎందుకు అది మోర్ బేసిక్ చెప్తారు, ఖచ్చితంగా మీరు చూడండి, సైజ్ ఆధారంగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద బెంజైల్ క్లోరైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ క్లోరోబెంజీన్. ఓకే, ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ హౌ డూ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ డిఫర్ ఇన్ దేర్ బిహేవియర్ టువర్డ్స్ ఆక్సిడేషన్. ఓకే, సింపుల్గా ప్రైమరీ ఆల్కహాల్స్ సెకండరీ ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ని విత్ మెకానిజమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి సెకండరీ ఆల్కహాల్స్ ఎలా ఆక్సిడైజ్ అవుతాయి, ప్రైమరీ ఆల్కహాల్స్ ఎలా ఆక్సిడైజ్ చేస్తాయి, టెర్షరీ ఆల్కహాల్ ఎలా ఆక్సిడైజ్ అవుతాయి విత్ డిఫరెంట్ రియేషన్స్తో, KMnO4, K2Cr2O7 ఎందుకు అక్కడ ఓవర్ ఆక్సిడేషన్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్ టెర్షరీ ఆల్కహాల్ ఎందుకు ఓవర్ ఆక్సిడేషన్ అవ్వట్లేదు, చాలా ఉంటాయి చూడండి ఒకసారి. సింపుల్గా డిఫరెన్షియేట్ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా అది ప్రీవియస్ పేపర్స్లో కూడా వచ్చింది, కాకపోతే ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట. నెక్స్ట్ అది షార్ట్ ఆన్సర్స్. ఇంకొకటి టోలెన్స్ టెస్ట్, సెవెంత్ క్వశ్చన్ టోలెన్స్ టెస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ కీటో ఏనల్ టాటామెరిజం, ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇవాళ ఎలా రిపీట్ అవుతున్నాయి అవి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసరికి నైన్త్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఫార్మ్డ్ బై ద డి బ్లాక్ ఎలిమెంట్స్. కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటాం కదా, వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఆ డి బ్లాక్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ థరోలీగా ఉండాలండి. ఎస్ఏకి మిస్ అయిందంటే షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఒక్కొక్కసారి ఎస్ఏ ఇస్తున్నాడు షార్ట్ ఆన్సర్ కూడా వస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ రైట్ అబౌట్ ద ఫాలోయింగ్ అని థర్మల్ కండక్టివ్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇది మన సిలబస్లో లేదు, ఇచ్చాడు. ఓకే, వదిలేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చరల్ ఆఫ్ నికిల్ అండ్ కోబాల్ట్ కార్బోనైల్స్. డైరెక్ట్గా అడిగా చూసారా, నికిల్ అండ్ ఐరన్ కోబాల్ట్ యొక్క కార్బోనైల్స్ అన్నాడు, వాటి యొక్క స్ట్రక్చర్స్ మీకు ఐడియా ఉండాలి. కింతవరకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్లో మోడల్ పేపర్స్లో ఏంటి, నికిల్ CO4 టైమ్స్ FeCO4 5 టైమ్స్ ఇచ్చి వాటి యొక్క స్ట్రక్చర్స్ రాయమండి. కానీ ఇక్కడ డైరెక్ట్గా వాటి స్ట్రక్చర్లు ఇవ్వకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, కాబట్టి మీరు డైరెక్ట్గా స్ట్రక్చర్లు కూడా గుర్తుండాలి. నెక్స్ట్ briefly discuss about the magnetic and spectral properties of lanthanides. Magnetic properties అడిగాడు. నెక్స్ట్ explain the mechanism of stereochemistry of SN1 and SN2. ఇది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది, ప్రతి మోడల్ పేపర్స్లో ప్రీవియస్ పేపర్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కోల్బే స్మిత్ రియాక్షన్, రేమర్-టేమర్ రియాక్షన్ గురించి అడిగాడు. ఓకే, మీరు చూసుకున్నట్లయితే నేమ్డ్ రియాక్షన్స్ అలా మెన్షన్ అవుతున్నాయి. నెక్స్ట్ కోల్బే స్మిత్ ఫినకోల్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్లో పెర్కిన్ ఆల్డాల్ కాంబినేషన్. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ అండ్ రైట్ దేని ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అడిగాడు. ఓకే, అది మొత్తం 12th క్వశ్చన్. 13th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద నమన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇది షార్ట్ ఆన్సర్కి ఇవ్వాల్సింది ఎస్కి ఇచ్చాడు, సింపుల్గా మనం రాయొచ్చు. క్లాసిఫికేషన్ నమన్క్లేచర్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో నీట్గా రాయొచ్చు. 10 మార్క్స్ ఖచ్చితంగా పడే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ రైట్ అబౌట్ ద ప్రిపరేషన్ అండ్ ఫర్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ దేర్ రియాక్షన్స్ విత్ యూరియా. ప్రిపరేషన్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఏదైనా డైకార్బాక్సిలిక్ ప్రిపరేషన్ రాసి దాన్ని యూరియాతో రియాక్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ వస్తుంది అని అడిగాడు. ఓకే, ఇవి టోటల్ 3 మోడల్ పేపర్స్, 3 ప్రీవియస్ పేపర్స్ ఇవన్నమాట. ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటూ నేను చెప్పినటువంటి 30 to 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ యూనిట్ వైజ్ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్లో ఉన్నవి ఒక దగ్గర రాశాను, అవి మీరు ఫాలో అవ్వండి. ఆ 30 to 40 క్వశ్చన్స్ మీరు రోజుకో క్వశ్చన్ చదివినా ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఓకే, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెందీ అయినా చూడడానికి ప్రయత్నించండి. ఖాళీ టైంలో ప్రీవియస్ పేపర్స్ ఒక యూనిట్ చదవడం, ప్రీవియస్ పేపర్స్లో డిస్కస్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రీవియస్ పేపర్లో మనం చదివి వస్తున్నాయా లేదని చూసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.